ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు భయము మరియు ఆందోళన నుంచి భగవంతుని పైన అపారమైన నమ్మకము, విశ్వాసము, నిశ్చయం వరకు మన అడుగులు ఎలా వేయాలి, మన ప్రయాణం ఎలా ఉండాలి అనేది చూద్దాము. భయము మరియు ఆందోళన నుంచి తండ్రి వైపుకి నిశ్చయము, నిశ్చింత ఎలా మనం ప్రయాణం చేయాలి, ఎలా అడుగులు వేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. ఈ రోజుల్లో భయం లేకుండా, ఆందోళన లేకుండా ఎవరుంటున్నారు? మనస్సులో ఏదో ఒక రకమైనటువంటి భయము, గతంలో జరిగినటువంటి ఆ చేదు అనుభవం కానీ, ఆ నష్టం కానీ, ఆ బాధ కానీ మళ్ళీ తిరిగి నా జీవితంలోకి ప్రవేశిస్తుందేమో అని ఎక్కడో డీప్ రూటెడ్గా భయము. ఈరోజు ఎవరినైతే నేను నమ్ముకున్నానో, ఎవరైతే నా వారు అని అనుకున్నారో వారు ఎప్పటికీ నాతోనే ఉంటారో ఉండరో, ఏం జరుగుతుందో ఏంటో అనేటువంటి వీళ్ళని కోల్పోతానేమో అనేటువంటి భయము. ఎంత బాగున్నప్పటికీ కూడా భవిష్యత్తు ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో ఏంటో అనేటువంటి ఒక భయము. భయానికి సంబంధించినటువంటి ఆలోచనలు కలిగినప్పుడు మనస్సులో ఇంకా అదే రిపీటెడ్ థింకింగ్ అవుతూ అదే ఆందోళనకి గురి అయ్యి మరి చింతగా మారుతుంది. మరి ఈ విషియస్ సైకిల్ని, ఈ నెగిటివ్ ఎమోషన్స్తో ఉన్నటువంటి సైకిల్ని నేను ఎలా బ్రేక్ చేయాలి? ఎందుకంటే ఇది ఆరోగ్యానికి తగదు. ఇది ఎన్నో అనారోగ్యాలను తీసుకొస్తుంది. ఇది బయట లేదు, ఏదో ఒక మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోతుంది అని అనుకోవడానికి లేదు. ఈ భయము, ఈ ఆందోళన లోపల ఉంది. మరి ఎందుకు ఇంతగా భయపడుతున్నాము అనంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రపంచంలో అటువంటి వైబ్రేషన్స్, అటువంటి వాతావరణమే ఉంది కాబట్టి దాని యొక్క ప్రభావము మనస్సు మీద తప్పకుండా పడుతుంది. మనం మందిరానికి వెళ్ళినప్పుడు ఒక చక్కటి డివైన్ వైబ్రేషన్స్ని ఫీల్ అవుతాం కదా. అలాగే ఇంకెక్కడైనా ప్రకృతికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ వైబ్రేషన్స్ని ఫీల్ అవుతాం. మరి మనం ఉన్నదే అటువంటి ప్యానిక్గా ఉన్నటువంటి సమాజంలో, సొసైటీలో ఉన్నాం కాబట్టి ఆ వైబ్రేషన్స్ యొక్క ప్రభావము మన మీద పడుతుంది. మరి ఎలా వీటి నుంచి నేను ఎలా ఫ్రీ అవ్వాలి అనంటే, ఇక్కడ నా ప్రయాణము లేదా నా అడుగులు లేదా నా ఆలోచన ధోరణి భగవంతుని పైన విశ్వాసం, నమ్మకం, నిశ్చయము, ఇటువైపుకి నేను ప్రయాణం చేయాలి. నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపుకి నేను ప్రయాణం చేయాలి. బలహీనమైనటువంటి మనస్సు నుంచి బలమైనటువంటి మనస్సుని ఇచ్చేటువంటి దైవం వైపుకి నా అడుగులు పడాలి. నా ప్రయాణము అటే ఉండాలి, నా దృష్టికోణము అటే ఉండాలి. అప్పుడే నేను పరివర్తన కాగలను కదా. చిన్నప్పుడు మనము ఏదైనా అనారోగ్యం కలిగి హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, డాక్టరు ఈమెకి మెడిసిన్తో హీల్ అవ్వదు, ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి అని అన్నారనుకోండి. అప్పుడు ఆ ఇంజెక్షన్ని చూసి ఎంత భయపడతాం. కానీ ఫాదర్ గట్టిగా చేయి పట్టుకొని నీకేం కాదు, ఏం కాదు, ఏం కాదు అని ఎంతో నవ్వుతూ, ఎంతో తేలికగా ఆ ఇంజెక్షన్ వేస్తారు. అప్పుడు మనము చిన్నప్పుడు తండ్రి చేయిని ఎంత గట్టిగా పట్టుకుంటాం. అక్కడ దాన్ని ఫేస్ చేశాము. కానీ ఫాదర్ మనకిచ్చినటువంటి కంఫర్ట్ వలన, దాని వలన మనం దాన్ని కొంచెం ధైర్యంగా ఎదుర్కోగలిగాము. అది చిన్న వయస్సు. మనం పెద్దయిన తర్వాత ఫాదర్కి కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఆయన కూడా దిగులు గాబరా పడుతూ ఉంటారు కదా. మరి ఎవరు ఇక్కడ మనకి ధైర్యాన్ని, ప్రశాంతతని, ఆ మనోనిర్భరతని ఇస్తారు? భగవంతుడు. తండ్రి చేయి పట్టుకొని ఉన్నప్పుడు మనం కూడా అలా నిర్భయంగా ముందుకు వెళ్ళగలము కదా. సో మరి ఇక్కడ మనము కొన్ని చక్కటి ఉదాహరణలతో ఈ దృష్టాంతాన్ని చూద్దాము. అప్పుడే మనకి మన మీద నమ్మకము, విశ్వాసము, భగవంతుడు నాకు తప్పక మేలు చేస్తారు అనేటువంటి భావన మనలో కలుగుతుంది. భగవద్గీత 9వ అధ్యాయంలో పరమాత్ముడే మనకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. అనన్య చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే వారి మనస్సులను
ఇక ఇతర అన్యత్ర ఎవరి మీద ఆధారపడకుండా నా యందే దృష్టిని పెట్టి నేనున్నాను అని ఎవరైతే దృఢంగా బలంగా విశ్వాసపూర్తితో నమ్ముతారో అటువంటి వారిని నేను తప్పక రక్షిస్తాను, వారి యొక్క యోగక్షేమాలను నేను చూసుకుంటాను. ఇది విన్నప్పుడు మనస్సుకి ఎక్కడలేని ఆనందము. ఆ సర్వశక్తివంతుడు సర్వసమర్థుడే నాకు తోడుగా ఉండి రక్షణ ఇస్తున్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు అటువైపు అడుగులు వెయ్యకూడదు? ఆ తండ్రి కోరుకునేది కూడా ఏంటి? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. నాకేవేవి అవసరం కూడా లేదు, నువ్వు ఇంత చిన్న ఆకు తీసుకొచ్చిన పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, నువ్వు నాకు ఇంత చిన్న ఆకు తీసుకొచ్చిన, ఇంత చిన్న పండు తీసుకొచ్చిన, అంత జలాన్ని సమర్పించిన, ఇంత శుద్ధమైనటువంటి ఇంత భక్తి ఉంటే చాలు, నేను దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు కావలసింది భక్తి ప్రేమ అని ఆయన కోరుతూ మీ యోగక్షేమాలను నేను చూసుకుంటాను అని చెప్తున్నారు. మహాభారతంలో ఒక చక్కటి వృత్తాంతము సంఘటన ఉంటుంది. అర్జునుడు కూడా దుఃఖిస్తూ పేలవగా నేను యుద్ధం చెయ్యలేను, నిరాశతో ఉన్నాను, నా వలన ఏమీ కాదు, నేనేం చెయ్యలేను, అందరూ నా బంధువులు, అందరూ నా గురువులు, అందరూ నా సంబంధికులు, వీళ్ళని నేను సంహరించి రాజ్యం చెయ్యాలా అని మాట్లాడినప్పుడు పిరికివాడిగా అయ్యి తన శక్తిని మర్చిపోయినప్పుడు ఫస్ట్ భగవంతుడు ఎలా చెప్తాడు అని అంటే, క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్య ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్తోతిష్ట పరంతప. మన మనస్సు ఎప్పుడు బలహీనంగా ఉన్నా, బాధతో ఉన్నా, దాన్ని తొలగించగలిగినటువంటి దైవాన్ని గుర్తు చేసుకొని స్మరించుకుంటూ మనం దీన్ని గుర్తు చేసుకోవాలి. క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్య ఉపపద్యతే. పిరికివానిగా ఉండకు అర్జున, భయపడకు అర్జున, నీలో ఉన్నటువంటి నీ శక్తిని మర్చిపోకు అర్జున. ఏదైతే నిన్ను ముందుకు రానివ్వకుండా, ప్రయత్నం చెయ్యనివ్వకుండా, మంచి మార్గంలో నడవనివ్వకుండా అడ్డుపడుతుందో ఆ బలహీనమైనటువంటి మనస్సు నుంచి వస్తున్నటువంటి ఆ మనోదుర్బలత్వాన్ని విడిచి పక్కన పెట్టు. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్తోతిష్ట పరంతప. లేచి ధైర్యంగా నిలబడి సంసిద్ధుడివికా, గెలిచావా, చాలా గొప్ప స్థితిని పొందుతావు అని నీలో ఉన్నటువంటి ఆ బలహీనతని తొలగించుకో, నా యొక్క అభయహస్తాన్ని స్వీకరించు. ఎంత గొప్పగా చెప్తున్నారు. ఇటువంటి విషయాలని మనస్సు తేలిగ్గా తీసేసుకుంటుంది. లేనిపోని భయాలు ఆందోళనల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇటువంటి విషయాలనే మాటి మాటికి స్మరించుకుంటూ ఉంటే మనలో ధైర్యం కలుగుతుంది. మరి అర్జునుడు నమ్మాడు, పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అర్జునుడికి ఒక్కడికే గీతాజ్ఞానం చెప్పారు అనేటువంటి అపోహలో ఉండొద్దు. మొత్తం విశ్వానికి ఉద్దేశించి, జగత్తుకి ఉద్దేశించి, నా మనస్సులో కూడా ఆ అర్జునుడు ఉన్నాడు, ఆయన్ని మేల్కొల్పాలి, నేనే అలా మారాలి అని మనలో ఆలోచన కలగాలి. అయితే యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత ఒక నదీ తీరాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడ పరమాత్మ ఎలా చెప్తారు అని అంటే, ఓ అర్జున, నువ్వు మొట్టమొదట ఈ రథాన్ని దిగు, కిందికి రా, నీ ఆయుధాలని నీ శస్త్రాలని తీసుకొని కిందికి దిగు అని చెప్తారు. సో అర్జునుడు దిగుతాడు. తరువాత ఆ రథాన్ని పట్టుకొని ఉన్నటువంటి హనుమంతుని యొక్క దివ్య శక్తిని, ఆ స్వరూపాన్ని కూడా నీవు కూడా కిందికి దిగిపో అని పరమాత్ముడు ఆదేశిస్తాడు. ఆ తరువాత ఆ రథాన్ని చెప్తారనమాట, ఏవేవైతే ఈ రథం చుట్టూ కొన్ని దివ్య శక్తులు ఆవరించి ఉన్నాయో మీరు కూడా ఈ రథాన్ని ఖాళీ చేసి వెళ్ళండి అని చెప్పటం జరుగుతుందన్నమాట. తర్వాత భగవంతుడు కూడా ఆ రథం నుంచి బయటికి వచ్చేస్తారు. సో తర్వాత ఏమవుతుంది, ఆ రథము కాలిపోతుంది. అప్పుడు అర్జునుడు ఇలా నిర్ఘాంతపోయి చూస్తూ ఉంటాడు, మనం ఏం చెయ్యలేదు, ఎందుకు ఇలా కాలిపోతుంది అని అంటే, అప్పుడు పరమాత్మ ఎంత చక్కగా చెప్తారు అని అంటే, ఓ అర్జున,
భీష్మ ద్రోణ మహారథి ఆత్మల దివ్యాత్మల యొక్క బాణాల ధాటికి తాకిడికి అది ఎప్పుడో కాలిపోయింది. కానీ యుద్ధం పూర్తి కావాలి, నువ్వు ఆ వీరత్వంతో యుద్ధం చేసి విజయాన్ని పొందాలి అని దానికి నేను ఆదేశాన్ని ఇవ్వలేదు. అందుకని అది కాలిపోలేదు, అలాగే ఉండిపోయింది. ఇప్పుడు అయిపోయింది, గెలిచారు, విజయం పొందారు, వీరత్వంతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను దానికి ఆదేశాన్ని ఇచ్చాను, అది కాలిపోయింది అని చెప్పటం అవుతుంది. నిజంగా ఇది విన్నప్పుడు భగవంతుడు అర్జునుడికే కాదు, ఎవరైతే మనస్సుతో బుద్ధితో విశ్వాసము నిశ్చయము ఆ నిశ్చయంతో ఎవరైతే ఈశ్వరుణ్ణి వేడుకుంటారో అటువంటి వారి యొక్క రక్షణ తప్పక జరిగి తీరుతుంది. ఇక్కడ మనము నిశ్చయము విశ్వాసము అని మాటలు ఎందుకు ఉపయోగిస్తున్నాము? నిశ్చయము లేదా విశ్వాసము అనంటే కొన్నిసార్లు ఎలా అవుతుంది అనంటే ఏదైనా దుఃఖం కలిగినప్పుడు, బాధలు బాగా వచ్చినప్పుడు, పరిస్థితులు బాగలేనప్పుడు, నేను ఇన్ని పూజలు చేశాను, ఇంత కష్టపడ్డాను, ఇంత మందిరం తిరిగాను, ఇంత ధ్యానం యోగం చేశాను, నాకేం లభించింది? నాకేం లభించలేదు. ఆ భగవంతుడు నాకేం సహాయం చేశాడు అని మనం ఆలోచిస్తాము. మనస్సు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటుంది కదా. దానికి తోడు పక్క వాళ్ళ సపోర్టు కూడా తోడయ్యి, మీరు ఇంత ధ్యానం చేశారు, ఇంత మందిరానికి వెళ్ళారు, ఇంత పరమాత్మ సేవ చేశారు, మీకేం లభించింది అని ఇతరులు ఎవరైనా అన్నప్పుడు దాన్ని ఫీడ్బ్యాక్గా తీసుకొని అవును నాకేం లభించింది అని అనుకుంటాం కదా. ఇక్కడ నిశ్చయము అనంటే ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎంత నిందలు పడాల్సి వచ్చి, ఎంత భారం మోయాల్సి వచ్చి, ఎంత కష్టానికి గురి అయినా కానీ పరమాత్ముని మీద నమ్మకము, విశ్వాసము, శ్రద్ధ, భావన ఇంత కూడా తగ్గిపోకుండా నా పాపం తొలగిపోతుంది, దీనిలో కూడా ఏదో చాలా తెలియనటువంటి సూక్ష్మ రహస్యంతో కూడినటువంటి కళ్యాణమే దాగి ఉంది అని ఇంకా ఆలోచిస్తూ ఇంకా భగవంతుడికి దగ్గర అవ్వటమే నిశ్చయము లేదా విశ్వాసము. అంతే తప్ప కష్టం వచ్చినప్పుడు నాకు ఆయన ఏమి సహాయం చేయట్లేదు అని చెప్పి తండ్రిని వదిలిపెట్టడము కాదు. ఇలాగా పరమాత్మ మీద మనం అపారమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెట్టుకోగలిగితే భయము లేదా ఆందోళనలు అన్నీ కూడా తగ్గిపోతాయి. అలాగే అదే మహాభారతం నుంచి అందరూ వినే ఉంటారు, కానీ ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి సంఘటన. దీన్ని మనం గుర్తు చేసుకుంటే ఇంతగా భగవంతుడు మనల్ని ప్రేమిస్తాడా, తన భక్తుల కోసం ఇంతగా పరితపించి రక్షిస్తాడా అని మనలో కూడా ఆ గొప్ప ఆలోచన, దివ్య సంకల్ప శక్తి ప్రారంభమవుతుంది కదా. అర్జునుడు సైంధవుణ్ణి చంపటం లేదా సంహరించేటువంటి విషయంలో ఆయన శపథం చేస్తాడు. తరువాత రోజు నెక్స్ట్ డే సూర్యాస్తమయం అయ్యేలోపు నేను కానీ నిన్ను సంహారం చేయకపోతే నేనే ప్రాణాలు వదిలేస్తాను, ఇక అర్జునుడు అనేవాడు ఉండడు అని ఆయన ప్రతిజ్ఞ చేస్తాడు. చేసి చాలా నిశ్చింతగా హాయిగా తన గుడారంలో పడుకుంటాడు. కృష్ణుడు వస్తాడు, వచ్చి నువ్వు చేసినటువంటి ప్రతిజ్ఞ ఏమైనా మామూలు ప్రతిజ్ఞ అనుకుంటున్నావా? నువ్వు ఇంత హాయిగా పడుకున్నావు, ఇంత నిశ్చింతగా ఉన్నావు అని అంటే అప్పుడు అర్జునుడు ఏం సమాధానం చెప్తాడు? నన్ను రక్షించేటువంటి దైవము, నన్ను కాపాడేటువంటి దైవము నాకు నా కనులలో, నా మనస్సులో, నా హృదయంలో ఉంది. ఆయన తప్పక నన్ను కాపాడతారు అనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉంది. అందుకే నేను ఇంత నిశ్చింతగా ఉన్నాను. తర్వాత అడుగుతాడనమాట, నువ్వు ప్రతిరోజు నీ అస్త్రశస్త్రాలన్నింటినీ పక్కన పెట్టి నువ్వు దర్భాసనంలాగా వేసుకొని త్రయంబకేశ్వరుడైనటువంటి పరమశివుడికి, నీకు పాశుపతాస్త్రాన్ని ప్రసాదించినటువంటి పరమశివుడికి నువ్వు పూజ చేస్తావు, అర్చన చేస్తావు కదా, ఆయన నుంచి శక్తిని తీసుకుంటావు కదా, ఈరోజు అది కూడా ఎందుకు చేయలేదు అని అంటే ఆ ఈశ్వరుడే, ఆ భగవంతుడే నాకు ఎదురుగా కనిపిస్తూ ఉంటే మనస్సుతో నేను ఆయనకి నమస్కారం చేస్తూ, ఆయనకే పూజ చేస్తూ, ఆయన మీద అపారమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నాను నేను అని చెప్పటం జరుగుతుంది. తరువాత ఆయనకి గుడారంలోకి వెళ్ళిన తరువాత నిద్ర పట్టదు, నేను ఎలా రక్షించాలి అని. ఎందుకంటే సైంధవుడు ఇక్కడ మామూలు వ్యక్తి
వ్యక్తి కాదు. తను బాగా పరాభవానికి, అవమానానికి గురి అయినప్పుడు పరమేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు, రుద్రుడైనటువంటి ఈశ్వరుడికి తపస్సు చేసి వరం పొందుతాడనమాట. నేను ఎలాగైనా సరే పాండవులందరినీ కూడా సంహారం చేయాలి అనంటే దానికి పరమశివుడు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు అనంటే అర్జునుడికి నేనే పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాను. అయితే ఆయన ఒక్కడిని మినహాయించి మిగిలిన వారిని నువ్వు ఒక్కరోజు మాత్రమే, ఒక్కసారికి మాత్రమే నేను నీకు అవకాశం ఇస్తున్నాను అని చెప్పటం అవుతుందన్నమాట. అలాగే వాళ్ళ తండ్రికి కూడా వరదానం ఉంది. సో ఈ విధంగా సైంధవుడు లేదా జయద్రథుడికి ఈ వరదానం ఉందన్నమాట. సో అప్పుడు ఏం చేస్తారు, సైంధవుడు లేదా జయద్రథుడు దాన్ని అవకాశంగా తీసుకొని అభిమన్యుడిని పద్మవ్యూహంలోకి తీసుకొచ్చి మిగిలిన వారెవ్వరూ లేకుండా సైంధవుడు సంహారం చేయటం జరుగుతుంది. అప్పుడు అర్జునుడికి తీరని దుఃఖం కలుగుతుంది. ఎలాగైనా సరే మరుసటి రోజు సూర్యాస్తమయం అయిపోయేలోపు నేను నిన్ను సంహారం చేసి తీరుతాను అని ఆయన నిశ్చింతగా హాయిగా పడుకున్నాడు. కానీ ఇక్కడ భగవంతుడికి నిద్ర పట్టలేదు. ఇది మనం ఆలోచించాల్సింది. మరి దైవం మీద మనం ఎందుకు విశ్వాసము, నమ్మకము, నిశ్చయము కలిగి ఉండకూడదు? తరువాత మరుసటి రోజు యుద్ధ భూమిలోకి వెళ్ళిన తరువాత సైంధవుడు కనిపించకుండా దుర్యోధన, దుశ్శాసన, ద్రోణాచార్యులందరూ కూడా ఎంతో పన్నాగం వేసి ఆయన్ని దాచిపెట్టడం జరుగుతుందన్నమాట. అర్జునుడు యుద్ధరంగ స్థలంలో యుద్ధం చేస్తూ 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 ఎలా అని చెప్తే అప్పుడు పరమాత్ముడు ఏం చేశారు, తొందరగా సూర్యాస్తమయం అయ్యేలా చేయంగానే ఇక అప్పుడు అమ్మయ్య సూర్యాస్తమయం అయిపోయింది, ఇక అర్జునుడు నన్ను ఏం చెయ్యలేడు అని చెప్పి బయటికి వస్తూ వెంటనే ఈయన బాణం వేసి తన తలను సంహారం చేయటం జరుగుతుంది. మబ్బులన్నీ తొలగిపోయి మళ్ళీ సూర్యుడు వస్తాడు. సో అది మళ్ళీ కింద పడకూడదు ఆ తల. మళ్ళీ ఏం చేస్తాడు అర్జునుడు, అక్కడ భగవంతుడు చెప్తాడనమాట, అది కింద పడకూడదు. కింద పడ్డదా ఎవరైతే సైంధవుణ్ణి సంహారం చేశారో వాడి తల 1000 వక్కలవుతుంది. అది వాడి తండ్రి నుంచి ఆయన పొందిన, వాళ్ళ తండ్రికి ఉన్నటువంటి వరదానం అది. కాబట్టి నువ్వేం చేస్తావు, పాశుపతాస్త్రం, పరమేశ్వరుడు ఇచ్చినటువంటి పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తూ వాళ్ళ తండ్రి యొక్క ఒడిలోగే హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తున్నటువంటి వాళ్ళ తండ్రి యొక్క ఒడిలోనే పడేలా చేయి అని చెప్పి గైడెన్స్ ఇచ్చి ఆ విధంగా ఎంతో సహాయం చేస్తారు. ఇవన్నీ మనకేం నేర్పిస్తూ ఉన్నాయి, భయము కాదు కావాల్సింది, భగవంతుడైనటువంటి మహాశిల్పి ఆ ఈశ్వరుడు పరమేశ్వరుడు కూర్చొని మనలో ఉన్నటువంటి భయాన్ని తొలగిస్తున్నాడు, ఆందోళనని తొలగిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అపారమైనటువంటి నమ్మకము, విశ్వాసము, శ్రద్ధ, భావన కలిగి ఉండాలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. అలాగే బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయము ఎంతో గొప్ప ఆధ్యాత్మిక సంస్థ. ఇది కూడా ఎప్పుడూ నిరంతరము జ్ఞానము, యోగము, ధ్యానము. అలాగే ఈ సంస్థలో కూడా ఎన్నో రకాల విఘ్నాలు, సమస్యలు, ఆటుపోట్లు అనేవి వచ్చాయి. ఆది సమయంలో ఏదైనా నిలబడడానికి కొన్నింటిని ఎదుర్కోవలసి ఉంటుంది కదా. కానీ బ్రహ్మ బాబా గారు, మమ్మ, ఎంతోమంది ప్రముఖ ఆదిరత్నాలైనటువంటి దాదీలందరూ కూడా ఆ సర్వేశ్వరుని యందు, ఆ భగవంతుని యందు అపారమైనటువంటి నమ్మకాన్ని, నిశ్చయాన్ని కలిగి ఉండి అసలు ఏమీ లేదు అన్నట్లుగా ఆ సమస్యలన్నింటినీ జయించి ఆ సమస్య వచ్చిందా, అసలు సమస్యే రాలేదు అని వారి ముఖం మీద ఆ సమస్య యొక్క ప్రభావం కానీ, ఆ పరిస్థితి యొక్క ప్రభావం కానీ, ఆ విఘ్నం యొక్క ప్రభావం కానీ కనిపించకుండా, కలుగకుండా నిరంతరము ఆ సర్వేశ్వరుని యొక్క స్మృతిలో నిశ్చింతగా నిర్భయత్వంతో ఉంటూ ఎంతోమందికి ఆదర్శమూర్తిగా అయ్యి యోగి, తపస్వినీలుగా నిలిచి ఈరోజు ఇంత పెద్ద ఆధ్యాత్మిక సంస్థ నిలబడటానికి కూడా కారణమయ్యారు. మరి ఇటువంటి సంఘటనలు, ఇటువంటి వృత్తాంతము అన్నీ వింటున్నప్పుడు భయము లేదా ఆందోళన నుంచి మన ప్రయాణం ఎటువైపుకి, మన అడుగులు ఎటువైపుకి, మన సంకల్ప శక్తి ఎటువైపుకి, మన మనస్సుని ఎటువైపుకి తిప్పుకోవాలి కదా.
కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తే ఆయన మన కోసం ఎంతగా ఆరాటపడుతున్నారు, ఎంతగా మనల్ని తలుచుకుంటున్నారు, ఎంతగా మనల్ని రక్షించాలనుకుంటున్నారు అనేది అర్థమైతే ఇక విశ్వాసము, నిశ్చయము, అపారమైనటువంటి నమ్మకము మనలో కలుగుతుంది కదా. సో ఇటువంటివన్నీ విన్నప్పుడు భయాందోళనలు తొలగిపోయి ఆ ఈశ్వరుని పైన అపారమైన నమ్మకము, నిశ్చయము కుదురుతుంది, కలుగుతుంది. ఆ సర్వేశ్వరుడి యొక్క రక్షణలో ఎప్పుడూ ఉంటాము అనేటువంటి ఒక చక్కటి దివ్యమైన అంశాన్ని చూసాము. మరొక చక్కటి దివ్యమైనటువంటి అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.